సమాజంలో అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని ఇక్కడితో కాదు, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్ గా ఏమనంటే 50% సీలింగ్ లోపలనే ఉండాలంటున్నారు. అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, 50% సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ జితినా ఇచ్చేదారి ఉట్టి భాగీదారి అన్నాడు. కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం, అందరికి దండం పెడదాం, అవసరం అనుకుంటే కాలు మోద్దాం. కానీ ఈసారి రాకపోతే ఏది చట్టపరంగా రావాలి, రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ జయప్రదం చేయాలని గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ బిల్ పాస్ అయింది. అన్ని పార్టీల వాళ్ళు ఆనాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ చెప్తే, ఎందుకంటే అన్ని పార్లమెంటులో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంది, మోర్ దాన్ 56% ఉన్నాము. కనుక దీంతో ఎస్సీ ఎస్టీలు కూడా మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఇక్కడ రేవంత్ రెడ్డి 42% చిత్తశుద్ధితో 150 కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో 42 పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీంకోర్టు వ్యతిరేకం ఉంది. కాబట్టి దీనికి ఒకటే సాలు, ఏది రాజ్యాంగ పరంగా సవరణ రావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టిన రోజు అన్ని పార్టీల ఎంపీల దగ్గర పోదాం, అవసరమని కూడా ముఖ్యమంత్రి పోదాం. అదే విధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఆల్ పార్టీ వాళ్ళని పిలవండి, పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి. ఆయన న్యాయం చేస్తాడా లేదా? ఎందుకంటే ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఓబీసీ. అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలను రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్. ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది వచ్చే వరకు, ఎక్కడ ఆపేది లేదు. ఇది రాకపోతే, చట్టం రాకపోతే మా భవిష్యత్తు ఎడారి. కనుక అందరూ కూడా అన్ని పార్టీ, ముఖ్యంగా బీసీ సంఘాలు కానీ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కానీ మీటింగ్లలో మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళని కోరిక ఏంటంటే ప్రధానమంత్రి దగ్గర కూడా మీరు రావాలి.